అందరికీ నమస్కారం. నా పేరు అంజూర్ చక్రధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి. శ్రీకాళహస్తి ఎంతో ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. ఈ మహాప్రసాదం లడ్డును మనము దర్శనం చేసుకొని ఎంతో భక్తితో ఆ ప్రసాదం తీసుకొచ్చి ప్రతి హిందువులు తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో దేవుడు పటం ముందు పెట్టి ఎంతో భక్తిగా పూజించుకొని అటువంటి పూజ తర్వాత ఆ లడ్డును ప్రసాదంగా తినడం జరుగుతుంది. అటువంటి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి పంది మాంసంతో తయారైనటువంటి నూనెను, చేప నూనెను, అలాగే తక్కువతో వచ్చే కల్తీ నూనెలు వాడి హిందువుల ఎంతో ముఖ్యమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని ఇలా కల్తీలకు కమిషన్లకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. దీనిపైన ప్రతి ఒక్క హిందువులు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. దీనిపైన మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా స్పందించి, నేను ఒక హిందువుడిగా పుట్టి ఇలాంటి కల్తీలు ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంటే నేను ఏమి చేయలేకపోయానే అనే బాధతో ఈరోజు 11 రోజులు దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. 11 రోజులు భక్తి శ్రద్ధలతో పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేసి 11వ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ 11 రోజుల లోపల దీనికి కారణమైనటువంటి వ్యక్తులను ప్రభుత్వం గుర్తించి వారిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ దీక్షకు సంఘీభావంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆల్రెడీ దీక్షలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. తిరుమల అఖండ జ్యోతి అయినటువంటి ఆ దీపంలో కూడా ఈ వ్యక్తులు ఈ కల్తీ నూనెను ఏమన్నా నెయ్యిను వాడారేమో అని అది కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని కూడా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎంత పెద్ద వ్యక్తులున్నా కానీ వారిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున కోరుచున్నాను. జై జనసేన, జై హింద్.